ఒప్పో ఫోన్ బాగా పనిచేస్తుందా? ఎక్కడ కొన్నావు మామ? బీహార్ వాడు ఇచ్చింది. బీహార్ కూడా? బీహార్ అంటే ఎట్లా ఇచ్చిండు వాడు? అంటే ఇది మనీ లేదని చెప్పేసి ఇచ్చిండు. పైసలు లేవని చెప్పిండు, అవసరం ఉన్నాయి అమ్ముకొని ఇంటికి పోతానా అని చెప్పిండు, బాగా చెప్పిండు మాది. ఇప్పుడు చూసి మేమేం చేసినాం, నలుగురం కలిసి చూసినాం. కొత్త ఫోన్ కానీ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాంగ్ అయితే లేదు. హ్యాంగ్ కాకుండా సిమ్ ఏ ముందుకు హ్యాంగ్ అయితే లేదు. హ్యాంగ్ కాకముందుకు ఏమైందంటే అంతా బాగానే నడుస్తుంది, కానీ తర్వాత మాత్రం ఏమన్నా ఏంటి మన నెట్ కానీ ఇంకేమైనా ఆన్ చేసినాం అనుకో. చూపెడు మా ఫోన్ చూపెట్టు సార్. మొత్తం ఫోన్ కాదు మా నీకు అది ఒప్పో ఫోన్ అని నీకు ఎట్లా కన్ఫర్మ్ అది? అంటే దాని బిల్లు కాంచెలు అన్నాక ఇచ్చింది. అన్ని ఇచ్చినప్పుడు దొంగ బిల్లు తయారు చేసిండు. దొంగ బిల్లు ఎట్లా ఇస్తాడు? అది విజయవాడ కాడ బిల్లు. అది విజయవాడ బిల్లు అని ఫోన్ చేసినావా బిల్లోడికి? ఏది ఆ బిల్లు నువ్వు మరి ఫోన్ చేసినావా? చేయలేదు. బిల్లు ఏమైనా తయారు చేసుకోవచ్చు, అదైనా సీఎం సంతకం పెట్టిస్తా కాదు కదా. బిల్లులు ఎవరైనా సంతకం పెడితే తయారు చేస్తారు మామ. ఫోన్ మాత్రం చాలా హ్యాంగ్ అవుతుంది. కరెక్టే మామ, మీరు వాళ్ళు రోడ్డు మీద దొంగతనం చేసి వచ్చి కూడా అమ్ముతారు. మరి పట్టు నీ ప్రాబ్లం అయితే కదా, ఎట్లా కొనుక్కున్నావు? మళ్ళీ అందులో కూడా ఛార్జింగ్ నైట్ పెట్టినాం అనుకో, మార్నింగ్ వరకు 44-50 కాదు మామ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మీకు రోడ్డు మీద ఏం చేస్తారు చాలా మందికి ఇట్లానే బీహార్ నుంచి లేకపోతే మన మహారాష్ట్ర నుంచి వెళ్ళి నకిలీ ఫోన్లు పట్టుకొస్తారు. ఒప్పో అని, వివో అని, ఐఫోన్ అని పట్టుకొస్తారు. సేమ్ చూడడానికి సేమ్ అట్లనే ఉంటాయి, కానీ దొంగ ఫోన్ ఇది. ఈ ఒప్పో ఫోన్ల మీద యాక్చువల్లీ ఎప్పుడు కానీ కంపెనీ మోడల్ నేమ్ అనేది రాయరు. ఇక్కడ కనబడుతుంది చూడండి మీకు, F23 5G అని ఉన్నది. యాక్చువల్లీ ఈ మోడల్ F23 5Gది కాదు. దీని మీద ఒప్పో ఫోన్ అయితే మీకు ఇది F23 అని కూడా ఉండదు. ఒప్పో అనే పేరు ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక్కడ CPH నెంబర్ అనేది దీని మోడల్ నెంబర్ ఉంటుంది. ప్లస్ దీని లోపల మీరు చూస్తే కరెక్ట్ చూడండి, ఫోన్ లోపల ఆపరేటింగ్ ఉండదు, ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉండదు, ఏం ఉండదు దీంట్లో. మీరు ఎట్లా అలాంటి ఫోన్లు రోడ్డు మీద అమ్మడానికి వస్తే కొనొద్దు మామ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొనొద్దు, ఎందుకంటే దొంగ ఫోన్ ఏందనుకో పోలీసు వాళ్ళకి దొరుకుతారు. మీరు ఒకవేళ మీరు దొంగతనం చేసి అవుతుంది. ఒకవేళ దొంగ ఫోన్ గానో గిట్లనే మోసపోతారు. ఇది చూసిన మొత్తం అంత లోపలంతా ఫేక్ సాఫ్ట్వేర్ ఉంటుంది, ఫేక్ మొబైల్ ఇది. బ్రాండింగ్ నేమ్ వాడుకొని పక్క వాళ్ళని బిల్లు ఉంది అది ఉందని చెప్పేసి మోసం చేస్తారు, మోసం చేసి అమ్ముతారు. ఈ బిజినెస్ అనేది దగ్గర నాకు తెలిసి ఒక 10 సంవత్సరాల నుంచి మార్కెట్లో ఉన్నది. నోకియా ఫోన్ల నుంచిలే మార్కెట్ ఉన్నది. బాధపడక మామ, నేను కూడా ఒకసారి బుగ్గగా అయినాను ఈ విషయంలోనే. పంజాబ్లోనే ఒకసారి తిరుగుకుంటే రోడ్డు మీద పోతా అంటే ఒక నోకియా ఫోన్ కొన్నా ఇట్లానే ఒక దగ్గర, సేమ్ టు సేమ్ ఉంది కానీ కొన్నా. తర్వాత వెళ్తే ఏంది, బటన్లని గట్టిగా ఉండే అవుతుందా అంటే నోకియా ఫోన్ బటన్లు స్మూత్గా ఉంటాయి. ఇవి వస్తే ఏమైందంటే సార్ లాస్ట్కి వచ్చేసరికి దొంగ ఫోన్, నకిలీ ఫోన్ అది. అట్లా ఫేక్ ఫోన్స్ అంటారు ఇవి, ఫేక్ ఫోన్స్. దయచేసి రోడ్డు మీద చూడండి, ఫేక్ ఫోన్లు తక్కువ రేటుకి వస్తాయని చెప్పేసి అవసరం ఉందని చెప్పి అమ్మడానికి వస్తే కొనొద్దండి. కొండి మీరు ఇట్లా మోసపోతారు.